దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దేవుడు ఉచితంగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి. ఏమి వచ్చి నీలో నీ వారందరూ మేడల మీదకెక్కి ఉన్నారు. అల్లరితో నుండి కేకలు వేయు పురమా, ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా, నీలో హతులైన వారు ఖడ్గం చేత హతము కాలేదు, యుద్ధములో వధింపబడలేదు. నీ అధిపతులందరూ కూడి పారిపోగా విలుఖాండ్ల చేత కొట్టబడకుండా పట్టబడిన వారైరి. మీలో దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయిరి. నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను. నాకు విముఖులై ఉండుడి. నా జనమునకు కలిగిన నాశనమును గూర్చి నన్ను ఓదార్చుటకు తీవ్రపడకుడి. దర్శనపు లోయలో సైన్యములకు అధిపతియు ప్రభువునగు యెహోవా అల్లరి దినమొకటి నియమించి ఉన్నాడు. ఓటమి, త్రొక్కుడు, కలవరము ఆయన కలుగచేయును. ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును. ఏలాము యోధులను, రథములను, రౌతులను సమకూర్చు అంబుల పొదిని వహించి ఉన్నది. కీరు డాలుపై గవిసెన తీసెను. అందుచేత అందమైన నీ లోయల నిండా రథములున్నవి. గుర్రపు రౌతులు గవని యొద్ద వ్యూహం ఏర్పరచుకొనుచున్నారు. అప్పుడు యోధా నుండి ఆయన ముసుగు తీసివేసెను. ఆ దినమున నీవు అరణ్య గృహమందున్న ఆయుధములను కనిపెట్టితివి. దావీదు పట్టణము ప్రకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకుని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి. యెరూషలేము ఇండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టితిరి. పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల మధ్యను చెరువు కట్టించితిరి. అయినను దాని చేయించిన వాని వైపు మీరు చూసిన వారు కారు. పూర్వకాలమున దాని నిర్మించిన వానిని మీరు లక్ష్య పెట్టకపోతిరి. ఆ దినమున ఏడ్చుటకును, అంగలార్చుటకును, తల బోడి చేసుకొనుటకును, గోనెపట్ట కట్టుకొనుటకును సైన్యములకు అధిపతియునగు ప్రభువునగు యెహోవా మిమ్మును పిలువగా, రేపు చచ్చిపోదము గనుక తిందుము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయిచు, మాంసం తినుచు, ద్రాక్షారథము తాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లనుచున్నాడు. మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలగదని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చి ఉన్నాడు. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గృహ నిర్వాహకుడైన శబ్రాను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లనెను, ఇక్కడ నీకేమి పని? ఇక్కడ నీకే ఎవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేలా? ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు. శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు. ఇదిగో బలాఢ్యుడొకడు విసిరివేయినట్లు యెహోవా నిన్ను వడిగా విసిరివేయును. ఆయన నిన్ను గట్టిగా పట్టుకును. ఆయన నిన్ను మడిసే యొకడు చెంటు వేసినట్లు విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేయును. నీ యజమానుని ఇంటి వారికి అవమానము తెచ్చినవాడా, అక్కడనే నీవు మృతి పొందెదవు. నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును. నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించెదను. నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయును. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమారుడునగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికొట్టు చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రి అగును. నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిరపరిచెదను. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా నుండును. గిన్నెల వంటి పాత్రలను, బొడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లలందరినీ అతని మీద వ్రేలాడించెదను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు.
ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఊడదీయబడి తెగవేయబడి పడును. దాని మీదనున్న భారము నాశనమగును. ఇలాగు జరిగినని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. 23వ అధ్యాయం చదువుకుందామండి. తూరును గూర్చిన దేవోక్తి. తర్షీసు ఓడలారా అంగలార్చుడి. తూరు పాడైపోయెను, ఇల్లైనను లేదు, ప్రవేశ మార్గమైనను లేదు. గిత్తీయుల దేశము నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను. సముద్ర తీరవాసులారా అంగలార్చుడి. సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సరుకులతో నిన్ను నింపిరి. సీహోరు నది ధాన్యము, నైలు నది పంట సముద్రం మీద నీలోనికి తేబడుచుండెను. తూరు వలన జనములకు లాభం వచ్చెను. సీదోను సిగ్గుపడుము, సముద్రము సముద్రదుర్గము మాటలాడుచున్నది. నేను ప్రసవ వేదన పడనిదానను, పిల్లలు కననిదానను, యవ్వనస్తులను పోషింపనిదానను, కన్యకులను పెంచనిదానను. ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు. తర్షీసునకు వెల్లుడి. సముద్ర తీర వాసులారా అంగలార్చుడి. నీకు సంతోషము కలుగజేసిన పట్టణమిదేనా? ప్రాచీన కాలం నుండి పట్టణమిదేనా? పరదేశ నివాసం చేయుటకు దూర ప్రయాణం చేసినది ఇదేనా? దాని వర్తకులు రాజా సమానులు, దాని వ్యాపారులు భూనివాసులలో గనులు. కిరీటముల నిచ్చుచుండు తూరును ఇలాగు చేయునవడు ఉద్దేశించెను. సర్వ సౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుటకును, భూమి మీదనున్న సర్వగనులను అవమానపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు చేయనుద్దేశించెను. తర్షీసు కుమారి, నీ దేశమునకు నడికట్టు లేకపోయెను. నైలు నది ప్రవహించినట్లు దాని మీద ప్రవహించుము. ఆయన ఆ సముద్రం మీద తన చెయ్యి చాపెను, రాజ్యములను కంపింపజేసెను. కానాను కోటలను నశింపజేయుటకు యెహోవా దాని గూర్చి ఆజ్ఞాపించెను. మరియు ఆయన సీదోను కన్యక, చెరపబడినదానా, నీకెక్కను సంతోషముండదు. నీవు లేచి కిత్తీమునకు దాటిపొమ్ము, అక్కడనైనను నీకు నెమ్మది కలుగదు. ఇదిగో కల్దీయుల దేశమును చూడుము, వారికను జనముగా ఉండరు. అస్సూరీయులు దానిని అడవి మృగములకు నివాసముగా చేసియున్నారు. వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టియున్నారు. తర్షీసు ఓడలారా అంగలార్చుడి, మీ దుర్గము పాడైపోయెను. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరువబడును. 70 సంవత్సరములైన తరువాత వేశ్యలు కీర్తనలో ఉన్నట్లు జరుగును. ఏమనగా, మరువబడిన వేశ్య, సితారా తీసి పట్టణంలో తిరుగులాడుము. నీవు జ్ఞానమునకు వచ్చినట్లు ఇంపుగా వాయించుము, జ్ఞాపకమునకు వచ్చినట్లు ఇంపుగా వాయించుము. అనేక కీర్తనలు పాడుము. 70 సంవత్సరములు అంతమున యెహోవా తూరును దర్శించును. అది వేశ్య జీతమునకు మరలా భూమి మీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును. వేశ్య జీతముగా ఉన్న దాని వర్తక లాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును. అది కూర్చబడదు, ధననిధిలో వేయబడదు. యెహోవా సన్నిధిని నివసించు వారికి సంతృష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును. ఆలకించుడి. 24వ అధ్యాయం చదువుకుందామండి. ఆలకించుడి, యెహోవా దేశమును ఒట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాని పాడుగా చేసి కల్లోలపరుచుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమానురాంటకు కలుగును. కొనుగొను వారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును. అప్పిచ్చు వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకుని వారికి కలుగును. వడ్డీకిచ్చి వారికి కలిగినట్లు వడ్డీకి తీసుకుని వారికి కలుగును. దేశము కేవలము ఒట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్ల సొమ్మగును. యెహోవా ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు. దేశము వ్యాకులము చేత వాడిపోవుచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవచున్నది. భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు. లోక నివాసులు ధర్మ శాసనములను అతిక్రమించి ఉన్నారు. కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరియున్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. శాపము దేశమును నాశనము చేయుచున్నది.
దాని నివాసులు శిక్షకు పాత్రులయ్యిరి. దేశ నివాసులు కాలిపోయిరి. శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. క్రొత్త ద్రాక్షారసము అంగలాచుచున్నది. ద్రాక్షావల్లి క్షీణించుచున్నది. సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు. తంబురల సంతోషనాదము నిలిచిపోయెను. ఉల్లసించు వారి ధ్వని మానిపోయెను. సితారాలు ఇంపైన శబ్దము నిలిచిపోయెను. పాటలు పాడుచు మనుషులు ద్రాక్షారసము త్రాగరు. పానము చేయి వారికి మద్యము చేదాయెను. నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడెను. ఎవడును ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. ద్రాక్షారసము లేదని పొలములో జనులు కేకలు వేయుచున్నారు. సంతోషమంతయు అస్తమించెను. దేశములో ఆనందము లేదు. పట్టణములో పాడు మాత్రము శేషించెను. గుమ్మములు విరగొట్టబడెను. ఒలివ చెట్లును దులుపునప్పుడును ద్రాక్ష పొలములో కోత తీరిన తరువాత పరిగె పండ్లను ఏరుకొనినప్పుడు జరుగునట్లుగా భూమి మధ్య జనములలో జరుగును. శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు. యెహోవా మహత్యమును బట్టి సముద్ర తీరముననున్నవారు కేకలు వేయుదురు. అందును బట్టి తూర్పు దిశనున్న వారులారా యెహోవాను ఘనపరచుడి. సముద్ర ద్వీప నివాసులారా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి. నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతమున నుండి సంగీతములు మనకు వినబడెను. అప్పుడు నేను, అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతిని. మోసము చేయువారు మోసము చేయుదురు. మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు. భూనివాసి, నీ మీదకి భయము వచ్చెను. గుంటయు ఉరియు నీకు తటస్థించెను. తూములు పైకి తీయబడి ఉన్నవి. భూమి పునాదులు కంపించుచున్నవి. భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది. భూమి కేవలము తునకలైపోవచ్చున్నది. భూమి బహుగా దద్దరిల్లుచున్నది. భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది. పాకవలే ఇటు అటు ఊగుచున్నది. దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది. అది పడి ఇకను లేవదు. భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు గుంటలో పడును. గుంటను తప్పించుకొనివాడు ఉరిలోపు చిక్కును. ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును భూమి మీదనున్న భూరాజులను దండించును. చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు. బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు. చంద్రుడు వెలవెలబోవును. సూర్యుని ముఖము మారును. సైన్యములకు అధిపతియగు యెహోవా సీయోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.